ఆంధ్రప్రదేశ్లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు హౌస్ సైట్స్ ఇవ్వడానికి జర్నలిస్టు సంఘాలు స్వాగతమిస్తున్నాయి. ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. తిరుపతి రాస్ బిల్డింగ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సమావేశంలో మేయర్ శిరీష ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఇవాళ ఇక్కడ మీటింగ్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. అందులో ముఖ్యంగా నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సారు క్యాబినెట్లో జర్నలిస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 3 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిన్న క్యాబినెట్ ఆమోదించడం నిజంగా చాలా మనమందరం కూడా జగన్ సార్కి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే గత 4.5 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మనమందరం కూడా చూసాం. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళలకు కానీ, అట్లాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఈవెన్ తిరుపతిలో కూడా చూసాం. దాదాపుగా 26,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ సార్ వల్లే సాధ్యమైంది. 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 5వ తేదీ నాడు అన్ని జిల్లాల్లో కూడా ఇది 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం చేయడం, జర్నలిస్టులకు అక్రెడిటెడ్ జర్నలిస్టులందరికీ కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం చాలా సంతోషకరమైన నిర్ణయం. ఈ నిర్ణయం చేయడం పట్ల మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చిన్న అప్పీల్ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈసారి అక్రిడేషన్ రాని జర్నలిస్టులు కొద్దిమంది ఉన్నారు. వారికి కూడా ఖచ్చితంగా ఈ హౌస్ సైట్లు అందేందుకు వీలైన ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా మా విన్నపం. మేము దీంతోపాటు ప్రభుత్వాన్ని అర్థిస్తున్న మరొక అంశము ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి అనేది మేము కోరుతూ ఉన్నాము.